సో ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చిన మీకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి భాగం పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫేజ్ పూర్తయింది. ఇంకా ఈరోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ యొక్క డీటెయిల్స్ వివరాలు అన్నీ కూడా మీకు ఈ 4 పేపర్స్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయనుకుంటాం. ఈ డీటెయిల్స్ సో ఇందులో పొందుపరిచిన డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి క్లుప్తంగా మీకు తెలియజేస్తాము. సో ఎన్యూమరేషన్ ఫేజ్ తర్వాత మన రాష్ట్రంలో 78.30 ఎలక్టర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. మిగిలిన వారు పెర్మనెంట్లీ షిఫ్టెడ్, చనిపోయిన వారు, లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయని వారు, ఈ విధంగా వివిధ కారణాల వల్ల 73 లక్షల పైసలకు తీసివేయడం జరిగింది. వీరందరికీ కూడా ఇప్పుడు మరి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఎవరైనా పేర్లు మిస్ అయినట్టయితే, అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ సమయానికి ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేకపోవడం వల్ల పేరు లిస్ట్లోకి రాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఫామ్ 6 రూపంలో ఫామ్ 6 సబ్మిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఫైనల్ రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు నోటీస్ పీరియడ్, తర్వాత డిస్పోజల్ ఆఫ్ నోటీసెస్ అనేది ఈ రాబోయే 2 నెలల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈఆర్ఓస్తో పాటు ఏఈఆర్ఓస్ 890 మంది ఉన్నారు. వీరితో పాటు ఇంకా అడిషనల్ ఏఈఆర్ఓస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ నోటీస్ అనేది ఇచ్చి, నోటీస్ అందిన వారు ఎవరికైతే నోటీస్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు నోటీస్కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. నోటీస్ ఎవరికి ఇస్తారంటే ముఖ్యంగా ఎవరైతే అనామలీస్ లిస్ట్, అంటే 2002కి తర్వాత ప్రస్తుతం ఉన్న ఎలక్టరల్ రోల్కి మధ్య పేరు తేడాలు, లేకపోతే వివిధ కారణాలు 11 కారణాలు ఏవైతే గుర్తించారో ఈసీఐ, ఆ కారణాల వల్ల అనామలీస్ లిస్ట్లో రావడం జరిగింది వాళ్ళ పేర్లు. ఇవి తీసుకుంటే 60 లక్షల పైచలకు మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వీరితో పాటు 30 లక్షల మంది వాళ్ళకు కూడా నోటీస్ వెళ్తుంది. ఈ 30 లక్షల మంది ఎవరంటే వాళ్ళకి అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని 3 కాలమ్స్ పైన ఉన్న వాటిలో ఫిల్ చేయకుండా కేవలం కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేసి ఇచ్చారు. కాబట్టి వాళ్ళ నో మ్యాపింగ్ కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ 30 లక్షల మందికి, తర్వాత 60 లక్షల మందికి, 90 లక్షల మందికి నోటీస్ అనేది ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి దానికి సమాధానం, ఆ నోటీస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కాపీ అందజేస్తాము. ఆ నోటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇట్స్ ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. వాళ్ళు డీటెయిల్స్ ఎందుకు నోటీస్ ఇస్తున్నారు అనేది కూడా ఈఆర్ఓ ఆ డీటెయిల్స్ నోటీస్ ఎందుకోసం ఏం కారణం వల్ల నోటీస్ ఇస్తున్నారు అని రాస్తారు. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈఆర్ఓ ఈ నోటీస్ అనేది ఆ 90 లక్షల మందికి నోటీస్ ఇస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి నోటీస్కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సమాధానం తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఉన్నది, దాన్ని నిర్ధారించుకోవడానికి, దాన్ని పటిష్టంగా అక్కడే ఉండేట్టుగా చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు జరిగిన ప్రక్రియలో బిఎల్ఓస్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది. వాళ్ళు బిఎల్ఓస్ ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో తిరిగారు, తర్వాత వాళ్ళకి బిఎల్ఏస్ యొక్క సహాయ సహకారాలు కూడా అందుకొని వాళ్ళకు కూడా ఆ లిస్ట్ వాళ్ళ పరిధిలో బిఎల్ఓస్ పరిధిలో కూడా వాళ్ళకి లిస్ట్ అందజేయడం జరిగింది. వాళ్ళ యొక్క సంతకాలు కూడా తీసుకొని ఈ తయారు చేయడం జరిగింది. ఏఎస్డి లిస్ట్ అనేది యాబ్సెంట్ షిఫ్టెడ్ డేట్ అండ్ మైగ్రేటెడ్ వీళ్ళందరినీ తీసుకుంటే మన రాష్ట్రంలో
73 లక్షల మంది వరకు ఏఎస్డి లిస్ట్లో వచ్చారు. ఆ ఏఎస్డి లిస్ట్లో వచ్చిన వారు absent, shifted, dead and డూప్లికేట్స్ వీళ్ళే ఏఎస్డికి అంటారు, పర్మనెంట్గా షిఫ్టెడ్. ఎవరి పేరైనా ఏ కారణమైనా మీన్స్ బై మిస్టేక్ వాళ్ళ పేరు ఇఫ్ దర్ నేమ్ ఇస్ ఫిగరింగ్ ఇన్ ద ఏఎస్డి లిస్ట్, ఈ యొక్క ఆపర్చునిటీని కూడా వాడుకొని వాళ్ళు తిరిగి మెయిన్ రోల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.